హాయ్ అండి, అందరికీ నమస్తే. 90s తెలుగు స్టోరీస్. ఈరోజు చూసారుగా భారీ వర్షాలు, ఎంతో కష్టమైన అసలు భారీ వర్షాలు. ఎంత వర్షాలంటే క్షణం కూడా అసలు గ్యాప్ ఇవ్వలేదు. రాత్రి అంతా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. వరద అసలు ఎలా జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితి. కానీ ఇటువంటి కష్టాల మధ్య, ఇటువంటి విపత్తుల మధ్య, ఎంత దారుణమైన వరదల మధ్య మా ఊర్లో అన్నదానం అయితే జరిగిందండి. మా యూత్ కుర్రోళ్ళు, కమిటీ సభ్యులు, కమిటీ కుర్రోళ్ళు అందరూ కలిసి అసలు ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా చేసామో మీకు చూపిస్తాను. తప్పకుండా బాగుంటుందండి ఈ వీడియో. అయితే ఎలా చేసాము, ఎలా సాధించాము, ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాము, ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఎంతమందికి అన్నదానం పెట్టాము, దాన్ని సాధించామా లేదనేది ఈ వీడియో అండి. తప్పకుండా చూడండి, బాగుంటుంది ఈ వీడియో, మీకు నచ్చుతుంది. మరి కిందకి లేటు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఎర్లీ మార్నింగ్నే స్టార్ట్ చేసామండి. వర్షం పడడం వల్ల ముందుగా లేచాం. మార్నింగ్ 5 నుంచి మా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. చెప్పాలంటే వర్షం మార్నింగ్ తగ్గిపోతుంది అనుకున్నాం, బట్ తుఫాన్ కారణంగా చాలా ఎక్కువైపోతుంది. కానీ మేము అనుకునే ఈవెంట్ మాత్రం చేయాలనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. వర్షం కూడా లెక్క చేయకుండా ఇంతటి భారీ వర్షంలో చాలా పనిచేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఏదైనా పని చేయాలనుకుంటే అవరోధాలు, అడ్లు వస్తూనే ఉంటాయండి. అలా అని ఆ పని మధ్యలో ఆపేస్తామా చెప్పండి? ముందుకు వెళ్ళాలి. వాటిని దాటుకుని వెళ్తే కదా తెలుస్తుంది ఫలితం ఏంటి అని. మొత్తానికి ఇంతటి వర్షంలో మా పని వంట కూడా స్టార్ట్ చేసామండి. అన్ని పనులు అవుతున్నాయి, ఏ పని ఆగడం లేదు. మా కమిటీ కుర్రలు కూడా ఒక్కరొక్కరుగా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్షం పడుతుందో, విపరీతమైన వర్షం. కానీ మా అన్నదాన కార్యక్రమం అయితే ఆగడం లేదు. ఒకసారి మా కమిటీ సభ్యులు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బావగారు, ఏంటి పరిస్థితి, ఎంతవరకు వచ్చింది? 9 గంటల నుంచి వర్షం ఇలా కంటిన్యూ అవుతుంది. అయినా సరే ఈ వినాయక స్వామి అన్నదాన కార్యక్రమం లాంటి వాడికి ప్రతి ఒక్కరూ మన యూత్ కానీ కుర్రవాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయినా సరే మేము వచ్చి ఈ మళ్ళీ ఏం కూడా ఆగకుండా ట్రావెల్ చేస్తూ ప్రతి ఒక్క పొయ్యి కానీ ఒక కర్రలా కానీ ప్రతి ఒక్కటి కూడా అవి కూడా సపోర్ట్ చేస్తారు. మా చుట్టూ ఉన్న వాతావరణం చూసారుగా ఎంత అందంగా ఉందో. ఇంతటి చక్కటి వాతావరణంలో మా అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రకృతి కూడా చూడండి ఫ్రెండ్స్, వర్షం తగ్గుతుందేమో అనుకుంటే ఎక్కువైపోతుంది. వీళ్ళ ధైర్యం ఏంటి అనేమో, కానీ మేమైతే కష్టపడతాం, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడని ధైర్యం అండి. అంతే కదండి, అంతకంటే మనం ఇంకేం చేయగలం. అప్పటికి 2 పరజాలు కట్టామండి, అయినా కూడా ఆగడం లేదు. వర్షం అంత ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కూడా మా ఊరు వాళ్ళు వచ్చారండి మనకు హెల్ప్ చేయడానికే. ఇలాంటి వర్షాలు మా ఊర్లో పడడం కోసమే కదండి. వర్షాలు పడాలి, పంటలు పండాలి, అందరూ చల్లగా ఉండాలి. అందుకోసమే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు. తప్పదు, భరిస్తాం. మా ఫ్రెండ్స్ మా కార్యక్రమం కోసం చాలా దూరం నుంచి వచ్చారండి, మంచి సంకల్పం కోసం. ఇంత మంచిటి కార్యక్రమాన్ని మాకు, మా ఊరు ప్రజలకు ఇంత మంచి కళ్యాణ మండపం అందించిన శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారికి మా ధన్యవాదాలండి. మంచి వాతావరణంలో కట్టారండి. మామూలు విషయం అయితే కాదు, కానీ కష్టపడ్డాం. ఒకటే సంకల్పం, చెయ్యాలనే సంకల్పం అయితే మాలో ఉంది. చూద్దాం రండి ఒకసారి ఎలా. మొత్తానికి వంటలు చివరికి వచ్చేయండి. వర్షం ఇప్పుడే ఆగిందండి. భోజనాల టైం అయింది కదా, దేవుడు కరుణించినట్టు ఉన్నాడు. మా వాళ్ళు వర్షం మళ్ళీ వస్తుందని వాటర్ ప్రూఫ్ టెంట్ తెప్పించాం, అది వేయడం జరుగుతుంది. ఫుడ్ రెడీ అయిపోయింది. మొత్తానికి వంటలు కంప్లీట్ చేసేసాం. ఇంతటి భారీ వర్షంలో భోజనాలు స్టార్ట్ చేసామండి. వర్షం ఒకసారిగా తగ్గడం వల్ల చాలామంది వచ్చేసారండి. మేమైతే ఫుల్ హ్యాపీ. మా ఊరు కుర్రోళ్ళు కూడా చాలా హుషారుగా అన్ని ఐటమ్స్ వడ్డిస్తున్నారు. మళ్ళీ వర్షం వచ్చేస్తుందేమోనని. ఇంత కష్టపడి ఉండాం కదండి, మా వాళ్ళని అడుగుదాం ఫుడ్ ఎలా ఉందో. దేవుడి భోజనం కదండి, ఎలా ఉన్న అమృతంలాగే ఉంటుంది.
ఫుడ్ ఎలా ఉంది? పులిహోర ఎలా ఉంది? తమ్ముడు ఎలా ఉంది భోజనం? కర్రీస్ బాగున్నాయా? డాడీ బాగుందా భోజనం? ఏడు బాగుంది? ఏటి నచ్చింది నీకు? పులిహోర నచ్చిందా? మళ్ళీ తింటావా? మా ఊర్లో పక్కనే కోనేరు, ఈ పక్కన అన్నదానం ఎంత బాగుంటుందండి. ఇంత మంచిటి వాతావరణంలో భోజనం చేయడం, ఇంతటి మంచిటి కార్యక్రమానికి మా ఆశీర్వాదాన్ని మన్నించి శ్రీ ఆనందాశ్రమం నుంచి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారు ఇచ్చేశారండి. అన్నదానం గురించి వారి మాటల్లో 2 ముక్కలు. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవంలో భాగంగా వాండ్రంగి గ్రామంలో 9 రోజులు ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు వారు జరిపించడం, పూజా కార్యక్రమాలు ఘనంగా చేయించడం, అదే కాకుండా ఈరోజు గ్రామస్తులందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి అన్నప్రసాద వితరణ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరికీ అన్నప్రసాదాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా ఇంతటి చక్కని కార్యక్రమాన్ని చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి మా కమిటీ సభ్యులను కూడా తెలుసుకున్నాం. ఒకసారి నేను మాట్లాడండి సార్. నమస్తే అండి, 90s తెలుగు స్టోరీస్ కి నమస్కారం. ఈ అన్నదానం చాలా సక్రమంగా జరగడానికి కారణం ఒక యూనిటీ అనేది జరిగింది. ఆ యూనిటీ ఎలా అంటే, ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉందంటే, మా ఏరియాకి భారీ తుఫాను. యాక్చువల్లీ తుఫాన్ అనేది లేదనుకోని మేము ప్లాన్ చేసుకున్నాం, కానీ దేవుడి ఆశీస్సులు అనుకుని మేము దీన్ని స్టార్ట్ చేశాము. మేము దీన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం, ఒక యూనిటీగా ఒక ఏరియాలో వినాయకుడు అనేది నిలుపుకొని వినాయకుడిని అనిపే ముందు మేము ఒక అన్నదానం ప్లాన్ చేసుకున్నాము. ఈ అన్నదానం అనేది ప్రతి ఒక్కరం కూడా మేము అంటే ప్రతి ఒక్కరు కొంత సాయం చేసుకుని వేసినా సరే అన్నదానం అవ్వదు. కానీ మాకు దేవుడి దయ ఉండడం వల్ల చాలా వరకు కూడా మా సహాయం అందింది. దాని వాళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేశారండి. ఆ గ్రూప్ ద్వారాగా ఈ సంవత్సరాలుగా బొమ్మ 3 రోజులు పెట్టుకున్నా సరే ఒక మంచిగా అందరం కలిపి అన్నదాన కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఓకే, నిన్నటి నుంచి ఈవినింగ్ నుంచి వర్షం విపరీతంగా ఉండబోతే వర్షం. ప్రపంచంలో ఆది దేవుడి పూజ వినాయక చవితి అని అంటారు. వైజాగ్ నుంచి వచ్చాను, అయినా కూడా ఇంత అన్నదానం మా వాళ్ళు చేస్తున్నారు అని తెలిసి నేను వాళ్ళు చెప్పారన్నమాట ముందే. నా వంతు సాయంగా నేను ప్లాన్ చేసుకొని 3 రోజులు సెలవు పెట్టుకొని వచ్చేసాను. వచ్చేసి ఏమైనా వీళ్ళకి ఎంత అవసరమైతే అంత సాయం చేద్దామని నేను 3 రోజులు సెలవు పెట్టుకొని వచ్చాను. చూసారుగా మా కష్టం, మా శ్రమ, ఇన్ని కష్టాలు పడ్డాం. తెల్లవారి నుంచి రాత్రి 11 వరకు కష్టపడ్డాం, మళ్ళీ తెల్లవారు 4 నుంచి కష్టపడ్డాం. ఒకటేనండి, మా చేతిలో ఎటువంటి అమౌంట్ అయితే లేదు. అన్నదానం పెడదాం, 1000 మందికి అయితే మన ఊరు అన్నదానం పెడదాం అనేసరికి మా చేతిలో ఎటువంటి రూపాయి లేదు. ఆ టైంలో కూడా అసలు ఎలా చేయగలమా లేదా, మనకి విరాళాలు వస్తాయా రావా, అసలు అన్నదానం సక్సెస్ఫుల్ గా అవుద్దా లేదా అనే టైంలో ముందుకు వచ్చారండి. నేను సాయంకాలం వచ్చేసరికి మొత్తం అన్ని సెట్ చేస్తాం. 1000 మంది సరిపోయేటంత రేషను, సామాన్లు అన్ని తెచ్చామండి. కానీ అటువంటి తెచ్చిన టైంలో కూడా వర్షం విపరీతంగా, ఆ వర్షంలో అసలు ఎలా చేస్తామో తెలియని పరిస్థితిలో కూడా చాలా కష్టాలు పడ్డామండి. ఎన్ని కష్టాలు పడ్డాం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కానీ ఒకటే మాకు సంకల్పం అండి, 1000 మందికి అయితే అన్నదానం పెట్టేస్తాం. ఇప్పుడే 3:30 అయింది, కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ ఏమీ మిగలలేదు, అంతా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. ఈ నవరాత్రుల్లో భాగంగా మేము ఈ రోజు అన్నదానం ఈ విధంగా సక్సెస్ఫుల్ అయ్యామండి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని, మా వీడియోలు కూడా మీకు నచ్చుతాయని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ నమస్కారాలు.